యాడ్స్ అన్నీ వింటూ ఉంటారు కదా. ర్యాంకులు రాగానే ఎగ్జాక్ట్లీ ర్యాంకులు అదే అడుగుదాం అనుకున్నా. ఇవి ఇదే కాదు, హాలీవుడ్ మూవీలకు సంబంధించి తెలుగులో డబ్బింగ్ అనేది నిజంగా అది కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు రెగ్యులర్ గా ఒరిజినల్ మూవీస్ కే డబ్బింగ్ చేయడం కష్టం ఉంటుందా? ఎప్పుడు కూడా ఒరిజినల్ మూవీస్కి డబ్బింగ్ చెప్పడం కష్టం. హాలీవుడ్ మూవీస్ లేదా వేరే అదర్ లాంగ్వేజ్ ఇంటూ తెలుగు కొంత స్వేచ్ఛ ఉంటుంది మనకి. ఇలా చేసుకోండి సార్, ఇలా డైలాగ్ మార్చుకోవచ్చు అంటే మార్చుకోండి అంటారు. బట్ తెలుగులో యాజ్ టీజ్గా డైలాగ్స్ అన్ని ఫిక్స్డ్, తెలుగులోనే చెప్పి ఉంటారు. లిప్పు కొండొక్కచో తెలుగు తెలిసిన నటులకే చెప్పాల్సి వస్తుంది ఒక్కోసారి, అది అరుదుగా వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇంకొకటి, ఆ సినిమాను వీళ్ళు ఫస్ట్ క్రియేషన్ కాబట్టి ఒక స్ట్రైట్ మూవీ అనేది చాలా కేర్ ఉంటుంది. ఎన్నో ఆశలతో ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ చేస్తారు కాబట్టి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకూడదని అనుకుంటాడు కాబట్టి ఒక్కొక్క డైలాగును 10 సార్లు 12 సార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పలేను సార్, ఇంతకంటే జడ్జిమెంట్ పోతుందంటే వదులుతారు. అట్లా కూడా అంత పర్ఫెక్షన్ ఉంటుంది. బట్ డబ్బింగ్ మూవీస్ అంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అంటే అందులో కూడా ఏ వర్డ్ అయినా పర్లేదు పెట్టుకోవచ్చు, చేయొచ్చు. కొద్ది ఎక్స్ప్రెషన్ కూడా మనకు అనుకూలంగా మార్చుకునే. ఇప్పుడు బ్యాట్మెన్ ద డార్క్ నైట్లో హీత్ లెడ్జర్కి చెప్పాను, అది వచ్చిందండి వయ్యారి అన్న డైలాగు బాగా ఎప్పుడన్నా వాళ్ళు అప్పుడప్పుడు దేనికైనా ట్రోల్ చేస్తూ ఉంటారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. బాబాయ్ ఈ పిన్ను పీకారంటే పుచ్చలు లెగిసిపోద్ది, అందరూ కూర్చోండి. హార్వీ టెంట్కి తెలుసా? హార్వీ టెంట్ లపాకి అనుకుంటాను, నువ్వు వచ్చిందండి వయ్యారి అని అంటాడు. అది అవన్నీ కూడా కొన్ని ఒక్కోసారి అప్పుడక్కడక్కడ ట్రోల్ అవుతూ ఉంటాయి, కొన్నింటికి వైరల్ చేస్తూ ఉంటారు. మేము గెస్ చేయం అసలు ఈ డైలాగులు ఇలా వెళ్ళిపోతాయని కూడా. కొన్ని అనుకోకుండా భలే క్లిక్ అవుతూ ఉంటాయి, వాయిస్ రెగ్యులర్గా వింటూ ఉంటాం. అయితే ఇప్పటికీ ఇన్ని డాక్యుమెంటరీస్, ఒకనొక ఇయర్లో నంది అవార్డ్స్కి నాకు మొఘల్ రేకులకి నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ పురాణ గాథలు కోదండరామరెడ్డి గారు దర్శకులు, నాగబాల సురేష్ కుమార్ గారు దానికి రచయిత. దానికి ఫస్ట్ ఆ శివయ్యకు చెప్తే ఆయన మెచ్చి నంది ఇచ్చినట్టుగా ఫస్ట్ నంది వచ్చింది నాకు. శ్రీధర్ గారని కర్ణాటక, ఆయన బెంగళూరు, ఆయన మంచి డాన్సరు, శివుడి క్యారెక్టర్ బాగా ఫేమస్, ఆయన చేశారు, ఆయనకు చెప్పాను. అట్లా ఫస్ట్ నంది. సెకండ్ నంది వచ్చేసి డార్లింగ్ మూవీ అందులో ముఖేష్ ఋషి గారు చెప్పారు. థర్డ్ నంది 2010కి మొఘల్ రేకులు ఇది అనౌన్స్ చేశారు, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ సీరియల్స్. అదే ఇయర్ డార్లింగ్ కూడా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ మూవీస్ కూడా. ఒకే ఇయర్లో 2 నందులు టీవీకి మూవీకి తీసుకున్నాను. నా కోరిక ఏమిటంటే డ్రామా కూడా తీసుకోవాలి మనకి, ఎందుకంటే టీవీ సంగీత నాటక అదే ఉండింది. బట్ నేను 3 తీసుకోలేకపోయాను. ఇక్కడ సమ్మెట గాంధీ గారని ఆయన 3 సినిమాకి, టీవీకి అండ్ డ్రామాకి తీసుకున్నారు. ఆయన నటనలు తీసుకున్నారు. ఒకవేళ నేను తీసుకొని అంటే ఎట్లాగా నాటకం అంటే యాక్టింగే తీసుకోవాలి, బట్ ఆ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు మనకు నంది అవార్డులు లేవు కదా. అయితే ఆ ఇయర్ 2 వచ్చింది చాలా. అదొకటి రేర్, అటువంటిది ఒక ఇన్సిడెంట్. ఆ ఇయర్ బుర్రా వెంకటేశం గారు చైర్మన్ ఉన్నారు ఎఫ్డిసి. మనకు ఆయనకు మూవీలో వచ్చింది కదా, టీవీలో ఇంకెవరినైనా మనం ఎంకరేజ్ చేద్దాము, ఆయన ఒకే ఇయర్లో 2 ఎందుకు, నెక్స్ట్ బెస్ట్ ఎవరున్నారో చూడండి అని అన్నారు. అంటే కమిటీ ఆలోచించింది, ఆయన అన్నమాట కూడా కరెక్టే కదా అని ఆలోచించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారని అంటే, ఆ ఇయర్ మార్గదర్శి, నేను వాయిస్ ఓవర్స్ చెప్తాను, తీర్థయాత్ర మార్గదర్శి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఈటీవీ. అందులో సార్ క్రీస్తుదాసు అని ఒక మార్గదర్శి ఎపిసోడ్కి మనం బంగారు నంది ఇచ్చాము, అది ఆర్సీఎం వాయిస్తో వెళ్ళింది. అట్లాగే నాబార్డుది ఒకటి మనకు వెండి నంది ఇచ్చాము, అది ఆయన వాయిస్తోనే ఉంది. అట్లాగే అభినవ పోతన వానమామలై వరదాచారి అని నాగబాల్ సురేష్ కుమార్ గారు చేసిన డాక్యుమెంటరీకి మిత్రుడు దినేష్ గౌడ్ వీళ్ళందరూ చేశారు. దానికి కూడా
మనం వెండి నంది ఇచ్చాము, ఈయన వాయిస్తో 3 నందులు వచ్చినప్పుడు మనం ఇంకెవరికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఇవ్వకూడదు అంటే ఇంక ఇచ్చేయండి అన్నారు. ఆయన కూడా ఆల్టర్నేట్ లేదు, ఎవరు కనిపించట్లేదు. యా, నాట్ ఓన్లీ సీరియల్, ఈయన వాయిస్ తో ఇంకొక 3 నందులు వచ్చిన వాటిల్లో ఉన్నాయి కదా అంటే అప్పుడు కరెక్టే, ఎస్ హీ డిజర్వ్స్, సరే అని ఇచ్చారు. ఆ రకంగా ఇంత వాయిస్ ఓవర్స్ విషయంగా క్లిక్ అయిన, యాడ్స్లో క్లిక్ అయిన, సినిమాల్లో, టీవీ సీరియల్స్లో, రేడియోలో అనౌన్సర్గా, రేడియోలో బి హై గ్రేడ్ డ్రామా ఆడిషన్ ఆర్టిస్ట్గా ఇన్ని చేసినా కూడా ఈ రోజుకు మేము పొరపాట్లు చేస్తున్నాము అంటే నిన్న మొన్న ఒక కొత్త విషయం తెలుస్తుంది, అసలు తెలిసింది. ఆదిదేవుడు, అధినాయకుడు ఏది? ఆదిదేవుడు అంటే ఆదిదేవుడిలో దాకు ఒత్తి ఎక్కడుంది అంటే మా కో డైరెక్టర్ గారు చెప్తే, అరే అవును కదా, ఆదిదేవుడు అంటే ఆది పురుషుడు, ఆదిదేవుడు, ఆది యోగి, దాకా ఒత్తి ఎక్కడుంది అంటే ఇలాంటివి ఇన్ని అవార్డులు వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసి ఇంతమంది మన వాయిస్ విని మనల్ని కూడా ఫాలో అవుతుంటే కొంతమంది, నేను పొరపాట్లు చేయటం అనేది సమంజసమా? కాదు కదా. మనం చేసే పొరపాట్లు నెక్స్ట్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే జనరేషన్ మీద ఆ ప్రభావం పడొద్దు అని పలికే ప్రతి అక్షరం వెనుక ఒక బాధ్యత. అయితే ఒక్కోసారి ఆ స్క్రిప్ట్లో కూడా ఇలాంటి లోపాలు ఉండొచ్చు కదా, మీరు కరెక్షన్ చేయాలని చూసినప్పుడు స్క్రిప్ట్ రైటర్ కాదు ఇది ఇలాగే ఉండాలని చెప్పినప్పుడు అది అలా దొరికిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. కరెక్ట్, 100%. కానీ మనం స్క్రిప్ట్ని మనమే హ్యావ్ టు కరెక్ట్, మనం కరెక్ట్ చేసుకోవాలి. అతను అతని అవగాహన లేక ఏదో మిస్టేక్ చేసి తీసుకొస్తే మనం ఆ మిస్టేక్ని యాజ్ ఇట్ ఈస్గా చదవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి ఒక తీర్థయాత్ర స్క్రిప్ట్లోనే ధనుర్బాణాలు అని రాశారు. రైటర్ గారికి ఫోన్ చేశాను, ఏమండి ఇది ప్రింటింగ్ మిస్టేక్లా ఉంది, బాకొత్తి ఎక్కడుంది అని. అయ్యో ఉంటుందండి అన్నారు. ఒకసారి చూడండి బాణంలో బాకొత్తుందా అంటే అవును కదా ఉండదు. ధనుర్బాణాలు బాణంలో బాకొత్తు లేదు కదా అంటే, అరే కరెక్టే కదండి, సంధి కలిసినప్పుడు ఏమైనా వస్తుందేమో అని కొన్ని అలాగే అనిపిస్తుంది. బలం పెరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక్కోసారి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ సహజం, అది ఎవరైనా. నేను ఒకసారి ఒక యాప్లో మీ భాష తెలుసుకోండి అని చెప్పి కొన్ని వర్డ్స్ వచ్చాయి. ఆ వర్డ్స్ ఒకేసారి ఏది తప్పు ఏది కరెక్ట్ చేసుకుంటూ పోతే 87 మార్కులు వచ్చినాయి. 87 మార్కులు వచ్చినాయి. అయ్యో మనకే 87 రావడం ఇది కదా, సరే ఇంకోసారి ట్రై చేద్దాం అంటే చాలా రేర్. అంటే మనకు కొలోకియల్గా డే టు డే లైఫ్లో వచ్చేవి లేవు, అవి వేరే ఏదో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అయినా ట్రై చేద్దామని చేస్తే నెక్స్ట్ 78 వచ్చినాయి. అంటే తెలిసి కూడా మళ్ళీ తప్పే పెట్టాల్సి వచ్చిన. అమ్మో ఇది చాలా భాషతో అంత ఈజీ కాదు. రీసెంట్గా కాళోజీ గారు పుట్టుక నీది చావు నీది బతుకంత దేశాంది అన్నారు కదా. ఒక సంస్కృత పండితుడు వచ్చి పుట్టుక నీది అని చెప్పావు, ఏఎస్ రావు గారు డాక్యుమెంటరీ చేసినప్పుడు పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశాంది. అఫ్ కోర్స్ బ్రతుకు అని మామూలు రాసిన బతుకంతా అని కొలోకియల్గా అంటాం మనం. ఏంది గురుగారు అక్కడ ఏమైనా పొరపాటు ఏం చేయలేదు కదా అన్న, అది కరెక్టే పలికాలి కానీ పుట్టుక కాదు పుట్టుక అనాలి. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది. మనం ఇప్పుడు పుట్టుక నీది అని అంటాము. దానికి ఆయన ఒక సంస్కృతం వివరణ ఇచ్చాడు. నాకు అస్సలు అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఉంది, అది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే మనం అనుకుంటాం చాలా రాయడం కూడా పుట్టుక నీది అనే ఉంది కదా, అందులో రాయడం పుట్టుక అని రాశారు. అయితే ఆ పుట్టుక అన్నదానికి ఏదో ఆయన ఛందస్సు ఒకటి చెప్పారు, అది సంస్కృత పండితులు అయితే చెప్పగలుగుతారు. అంటే మనం జనరల్గా పొరపాట్లు చేస్తూ ఉంటాం, అది ఎట్లా అది కరెక్టే కదా అని అనుకుంటాం. సో భాషలో ఎంత నేర్చుకున్నా ఇంకొకటి తరతరానికి అది మారుతూనే ఉంది. అప్పుడు లెటర్లో ఉభయ కుశలోపరి అనటం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని ఇవన్నీ లేవు కదా, దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇవన్నీ చిరంజీవి ఏదో సంథింగ్ అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ యూస్ టు లెర్న్. తప్పకుండా భాషలో మోడిఫికేషన్స్ ఏమొస్తున్నాయి చూడాలి. చాలామంది బోధన అంటే భాకొత్తు పెడతారు, ధాకు బోధన అని పెడతారు. బోధన
ఇలాంటివి కొన్ని మేము స్టార్టింగ్లో పొరపాట్లు చేసేవాళ్ళం, కానీ అది పద్ధతి కాదు. మనం సాంత్వన స్వాంతన అక్కడ ఏంటి అనేది రెండు అడిగాను, రెండు ఉన్నాయట. సాంత్వన ఉందట, స్వాంతన ఉందట. ఒక పండితుడు ఒకసారి అడిగాను, అడిగితే సాంత్వన ఉంది, స్వాంతన ఉంది, రెండు ఉంది అన్నారు. కొన్ని ఒకటి భాష చాలా ఇంపార్టెంట్. భాషే ఒక ప్రాంతం ఉనికి, ఆ మనిషి యొక్క జీవనాడి అవుతుంది. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకుంటుందంతా భాష ద్వారానే. ఈ భాష అట్టాగట్టాగట్టాగా పోతూ ఉంటే ఒకనాటికి అదొక ఏలియన్ లాంగ్వేజ్లా, జీబ్రిష్ లాంగ్వేజ్లా మారకూడదుగా. స్టాండర్డ్స్ ఈ రోజుకి తమిళియన్స్ కానీ కేరళ వాళ్ళు కానీ అసలు మనం తమిళ్లో, నేను కొన్ని సినిమాలు తమిళ్లో డబ్బింగ్ చెప్పాను, కొన్ని యాడ్లు చెప్పాను, యాక్సెప్టెడ్. అట్లాగే కేజీఎఫ్ సంజయ్ దత్కి తెలుగులో చెప్పాను, అట్లాగే దాన్ని కన్నడలో కూడా ప్రశాంత్ నీల్ గారు దగ్గరుండి మరీ చెప్పించుకున్నారు. మన తెలుగు వాళ్ళు కన్నడ పలకగలుగుతారులేండి అని. ఓకే, బట్ కేరళ వాళ్ళు, నేను రీసెంట్గా బచ్చన్ సాబ్కి ఆ రోజు ఎమర్జెన్సీ అయ్యి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయాల్సి వచ్చి తమిళ్ కన్నడ కూడా చెప్పాను, తెలుగు నేనే చెప్తున్నాను కాబట్టి అదే ద్వాపర యుగం నాటి ద్రోణాచార్యుడి పుత్రుడిని, నా పేరు అశ్వత్థామ అన్నది.